Hello all, welcome to our channel of GNH Update. And if you are watching this video for the first time, please do like, share, subscribe to our channel. And already మేము ఈ EDC సబ్జెక్ట్ గురించి ఒక వీడియో అనేది చేసాము, బట్ అది షార్ట్ క్వశ్చన్, అది అంది క్లారిటీగా లేదు. సో మళ్ళీ ఈ వీడియో అనేది చేస్తున్నాను రిగార్డింగ్ ఫర్ EDC. ఇది మాక్సిమం ఈసీ అండ్ ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ వాళ్ళకి ఉన్నది ఈ సబ్జెక్ట్. సో మాక్సిమం ఈ క్వశ్చన్ ఒక్కొక్క యూనిట్ తర్వాత మేము కొన్ని క్వశ్చన్స్ మాక్సిమం గన్ షాట్ క్వశ్చన్స్ చెప్తాము. మాక్సిమం ఈ క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది, బట్ ఈ వీడియో పూర్తిగా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ దిస్ వీడియో. ఇందులో మెయిన్లీ 3 టాపిక్స్ ఉంటాయి, లైక్ పిఎన్ జంక్షన్ డయోడ్ అండ్ స్టాటిక్ అండ్ డైనమిక్ రెసిస్టెన్స్ అండ్ ఈక్వివాలెంట్ సర్క్యూట్ అండ్ డయోడ్ యాజ్ అ స్విచ్చింగ్ టైప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎన్ జంక్షన్ డయోడ్. పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది మనం ఆల్రెడీ ఇంటర్లో చదివాము అండ్ ఇట్స్ ఎ వెరీ ఈజీ టాపిక్ అండి. లైక్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ ఏమని అడగచ్చు, లైక్ ఎక్స్ప్లెయిన్ ద పిఎన్ జంక్షన్ డయోడ్ అయినా అడగచ్చు, లేకుంటే ఎక్స్ప్లెయిన్ ద ఆపరేషన్ బిట్వీన్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఇన్ ఫార్వర్డ్ రీజన్స్ అండ్ రివర్స్ రీజన్. ఫార్వర్డ్ కి రివర్స్ కి జస్ట్ చిన్న కొంచెం చేంజ్ ఉంటుంది అంతే. అండ్ నెక్స్ట్ థింగ్, ఎక్స్ప్లెయిన్ ద స్టాటిక్ అండ్ డైనమిక్ రెసిస్టెన్స్. ఇది మీకు ఒకవేళ డిఫరెన్సెస్ అని అడగవచ్చు, లేకుంటే ఎక్స్ప్లెనేషన్ అయినా ఇవ్వచ్చు. మాక్సిమం మీరైతే అన్ని టాపిక్స్ అన్ని చదువుకొని వెళ్ళండి, కొన్ని పాయింట్స్ ఎక్కువ చదువుకొని వెళ్ళండి. అది మీకు ఏదైనా సరే మీకు దేనికైనా ఉపయోగపడుతుంది, డిఫరెన్సెస్ రాయడానికైనా ఉపయోగపడుతుంది, దేనికైనా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఈక్వివాలెంట్ సర్క్యూట్. ఈక్వివాలెంట్ సర్క్యూట్ అంటే దాని ఈక్వివాలెంట్ సర్క్యూట్ కి డెఫినేషన్ ఆర్ ఈక్వివాలెంట్ సర్క్యూట్ కి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని లైక్ కొన్ని వాల్యూస్ ఇచ్చి మీకు డయాగ్రామ్స్ అనేది డ్రా చేయమంటారు. సో ఈడీసీ ఆల్ అబౌట్ డయాగ్రామ్స్ అండి. మాక్సిమం మీరు డయాగ్రామ్స్ ఈడీసీ కానీ, పీడీసీ కానీ, ఎల్డిఐసీ కానీ, ఇవన్నీ కానీ మాక్సిమం అన్ని మన డయాగ్రామ్స్ తోనే మార్క్స్ వస్తాయి. అండ్ ఇవి వెళ్తే చూసుకొని వెళ్ళండి. మాక్సిమం ఇది అనేది ఈజీ టాపిక్ అండి. ఓన్లీ కొన్ని ఫార్ములాస్ తోటే మీకు ఈ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిఫ్యూజన్ అండ్ ట్రాన్సిషన్ కెపాసిటెన్స్. డిఫ్యూజన్ అండ్ ట్రాన్సిషన్ కెపాసిటెన్స్ 5th క్వశ్చన్ లో డిఫరెన్స్ బిట్వీన్ ద డిఫ్యూజన్ అండ్ ట్రాన్సిషన్ కెపాసిటెన్స్. ఇందులో కూడా ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ అది చూసుకుంటే సరిపోతుంది. అండ్ డిఫైన్ డయోడ్ యాజ్ స్విచ్ అండ్ స్విచ్చింగ్ టైమ్స్. ఇందులో 2 టైప్స్ ఉంటాయి, అది మనకు 4th యూనిట్ లో వస్తుంది. యాజ్ అ లీనియర్ డయోడ్ అండ్ అవలాంచ్డ్ బ్రేక్ డౌన్. అండ్ ఇవి టాపిక్స్ అండి. దీస్ ఆర్ ద టాపిక్స్. ఇవన్నీ ఫస్ట్ యూనిట్ లో ఉన్నాయి. అండ్ మెయిన్లీ పిఎన్ జంక్షన్ డయోడ్ ఇది చాలా ఈజీ టాపిక్. అండ్ ఇందులో మీకు ఒకటి ప్రాబ్లం, మీకు ఒక థియరీ పార్ట్ అండ్ ఒక ప్రాబ్లం వస్తుంది. ఆర్ఎల్స్ రెండు ప్రాక్టికల్ క్వశ్చన్స్, మీకు ఆర్ఎల్స్ 2 ఇవే రావచ్చు. సో దీస్ ఆల్ ద టాపిక్స్ అండ్ దీస్ ఆర్ ద యూనిట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్ డయోడ్ అప్లికేషన్స్ అండి. ఇందులో మెయిన్లీ 3 టాపిక్స్ ఉంటాయి. ఫ్రమ్ ద రెక్టిఫైర్ నుంచి ఒక టాపిక్, అండ్ క్లిప్పర్స్ అండ్ క్లాంపర్స్ నుంచి ఒక టాపిక్, అండ్ ఫిల్టర్స్ నుంచి ఒక టాపిక్. ఈ 4 టాపిక్స్ లో 2 క్వశ్చన్స్ వస్తాయి. అది ఏ క్వశ్చన్స్ అయినా సరే. రెక్టిఫైర్స్ నుంచి హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఆర్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఆర్ బ్రిడ్జ్ వేవ్ రెక్టిఫైర్. ఈ రెండిట్లలో ఈ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అండ్ బ్రిడ్జ్ వేవ్ రెక్టిఫైర్స్ అనేది కొంచెం సేమ్ ఉంటుంది. అండ్ కొంచెం డిఫరెన్స్ ఏంటంటే హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, ఇందులోకి వెళ్ళి చెప్పాను కదా ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ లో చెప్పినట్టే ఇందులో కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అండ్ rectifiers with capacitive and inductive filters, and clippers and clamping, and 2 independent values, and clampers and clamping circuit theorem, and clamping operation at its clampers. And 2 marks questions వచ్చేసి what is rectifier and what is the full wave rectifier, what is half wave rectifier, what is the bridge wave rectifier, and with
with filter and without filters, and explain the working principles of bridge wave rectifier. ఇది కూడా important questions అండి. And define the clamping and define the clampers and explain the and its clamping and its two independent values, and define rectifier with the capacitive inductive filters and examples, and define the clampers and clamping circuit theorem. ఇందులోకి వెళ్ళి మీకు ఒక డైరెక్ట్ క్వశ్చన్ వచ్చిందంటే 10 marks కి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ క్లాంపింగ్ అండ్ డిఫైన్ క్లాంపింగ్ అండ్ ఇట్స్ ఆపరేషన్స్ ఆఫ్ and define clamping and operation and different types of clampers అండి. And these are the important questions from this diode and its applications అండి. అండ్ ఇందులోకి వెళ్ళి చెప్పినట్టయితే ఈ ఫ్రమ్ ద థర్డ్ యూనిట్ ఏంటంటే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అండి. అండ్ ఇందులో మెయిన్లీ 2 టాపిక్సే ఉంటాయి, సిబి, సిసి, సిఈ. ఈ త్రీ టాపిక్స్ లో మాక్సిమంకి వెళ్ళి ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ సెకండ్ పార్ట్ నుంచి వెళ్ళి లైక్ వర్కింగ్ ఆఫ్ బీజేటీ, బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అండ్ ఇట్స్ కన్స్ట్రక్షన్, అదే పిఎన్ జంక్షన్ డయోడ్, అండ్ ఎక్స్ప్లెయిన్ ద ట్రాన్సిస్టర్ ఆఫ్ ఎ స్విచ్ అండ్ ఇట్స్ స్విచ్చింగ్ టైమ్స్. ఇవి కాకుండా ఇంకేమైనా కావాలి. ఇవి కాకుండా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్ఫా, బీటా, గామా. అండ్ ఈ బీజేటీలో కామన్ ఎమిటర్, కామన్ బేస్, కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్ బై యూజింగ్ హెచ్ పారామీటర్స్. అండ్ ఈ 3 టాపిక్స్ లోకి వెళ్ళి ఒక క్వశ్చన్ అనేది పర్ఫెక్ట్ గా ఈ 3 చదువుకుంటే మాత్రం పక్కా ఒక క్వశ్చన్ అనేది డైరెక్ట్ గా 10 marks వస్తుంది, ఆర్ ఎల్స్ 5 marks కన్నా ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఈ వర్కింగ్ ప్రిన్సిపల్ కానీ ట్రాన్సిస్టర్స్ ఆఫ్ ఏ స్విచ్ అండ్ స్విచ్చింగ్ టైమ్స్ అని ఇవి చాలా ఈజీ. అండ్ మీకు ఇక్కడ ఈ కామన్ ఎమిటర్ లో వచ్చిన వాల్యూస్ ని ఇక్కడ ఆల్ఫా, బీటా, గామాలో సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇది రిలేషన్షిప్ బిట్వీన్ ఇవి అండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ థర్డ్ యూనిట్. మాక్సిమం అయితే ఈ సిబి, సిసి, సిఈ ఆర్ ఈ దీంట్లోకి వెళ్ళైతే ఒక క్వశ్చన్ పర్ఫెక్ట్ గా మాక్సిమం వస్తుంది. అండ్ థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ నుంచి ఓన్లీ థియరీ పార్టే. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ క్వశ్చన్. మీరు ఏ క్వశ్చన్ పేపర్ లో చూసినా ఏదో ఒకటి కామన్ ఎమిటరా, కామన్ కలెక్టరా, కామన్ బేసా, హెచ్ పారామీటర్స్ తోటి పక్కా క్వశ్చన్ అయితే ఉంటుంది ఈ బీజేటీ థర్డ్ యూనిట్ నుంచి. అండ్ కమింగ్ అబౌట్ ద ఫోర్త్ యూనిట్, ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్. ఇందులో కూడా ఫెట్స్ ఉంటాయి, జేఫెట్ అండ్ మాస్క్ ఫెట్. JFET and explain the JFET and what is the operation between P and N junction diode and difference between the BJT and BJT and JFET and explain the MOSFET. In lo kuda 2 types of MOSFET, D type and E type. D type lo kuda 2 types of ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి, P టైప్ అండ్ N టైప్. ఈ టైప్ లో కూడా P టైప్ అండ్ N టైప్. మీరు ఒకసారి జస్ట్ ఒక P టైప్ నేర్చుకుంటే అది జస్ట్ ఒక చిన్న స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది N టైప్ కి. సో మీరు ఈ మొత్తం ఇది రాసేయచ్చు. అండ్ పించ్ ఆఫ్ వోల్టేజ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద వోల్ట్ ఆంపియర్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద మాస్ఫెట్ అండ్ ఇట్స్ కెపాసిటర్స్ అనేది ఇవన్నీ జస్ట్ 4th యూనిట్ లో ఉంచాలి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మాక్సిమం explain the construction of JFET and its operations and explain the MOSFET. ఈ వీటిలో ఉంటే మాక్సిమం అయితే ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది. మీకు ఈ టాపిక్స్ అన్ని చదువుకుంటే మీకు 2 marks or 3 marks కూడా కవర్ అవుతుంది. సో దిస్ ఇస్ 4th యూనిట్ గైస్. అండ్ కమింగ్ అబౌట్ ద 5th యూనిట్, ఇది చాలా 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 ఈజీ యూనిట్ అండి. ఎక్స్ప్లెయిన్ ఇలా జస్ట్ కొన్ని టాపిక్స్ ఏ ఉంటాయి, కాకపోతే వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. And explain the Zener diode and VI characteristics. Explain the Zener diode as a voltage regulator. Explain the working principle of SCR and and కొన్ని principles ఉన్నాయండి, principles of UJT and working principles of SCR and photo diode and solar cell and LED and tunnel diode and ఈ కొన్ని టాపిక్స్ ఉన్నాయి. కొంచెం ఇవి చూసుకుంటే మాక్సిమం మీకైతే కవర్ అవుతుంది. అండ్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్. మెయిన్లీ ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ సర్క్యూట్ కానీ ఈ
బీడబ్ల్యూ కానీ మ్యాక్సిమం అయితే సర్క్యూట్ డయాగ్రామ్స్ వేయండి. సర్క్యూట్ డయాగ్రామ్స్ వేస్తేనే ఇవి మీకు వర్కౌట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద వీడియో గైస్ రిగార్డింగ్ ఫర్ ఈడీసీ ఫ్రమ్ ఫస్ట్ యూనిట్ నుంచి 5th యూనిట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మేబీ ఏమైనా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే మాత్రం సారీ అండి. దిస్ ఇస్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ.